కర్ణుడి కంటే ఎక్కువగా ధర్మరాజు కూడా దాన ధర్మాలు చేసినవాడే. అది అతనికి పుణ్యకార్యం, నియమం. కానీ కర్ణుడికి అది సహజ సిద్ధమైన స్వభావం అని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పిన మాటతో వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడి వద్దకు వెళతాడు. ఆ సమయంలో కర్ణుడు అభ్యంగన స్నానానికి సిద్ధమవుతూ తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణుడికి ఎడమవైపు రత్నాలు పొదిగిన గిన్నెలో నూనె ఉంది. కృష్ణుడు వస్తూనే, కర్ణ, ఆ గిన్నె చాలా బాగుంది, నాకిస్తావా అని అడుగుతాడు. పరమాత్మ, మీరు అడగాలే కానీ ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధం అంటూ వెంటనే నూనె పాత్రను కృష్ణుడికి దానంగా ఇచ్చేశాడు. అదేమిటి కర్ణ, ఎడమ చేతితో ఇస్తున్నావు? ఇలా వామహస్తంతో దానం ఇవ్వడం మంచి పద్ధతి కాదని నీకు తెలియదా అని కృష్ణుడు అభ్యంతరం వ్యక్తపరుస్తాడు. నా కుడి చేయి నూనెతో ఉంది, ఎడమ చేతిలో గిన్నె కుడి చేతిలోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మణ చంచలమైనది, యముడా దయలేనివాడు. కడుక్కొని వచ్చి దానమిచ్చేలోపు ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. పైగా ఈలోపు దానం ఇవ్వాలన్న నా ఆలోచన కూడా మారిపోవచ్చు. నా సంకల్పంలో మార్పు రాకముందే దానం ఇవ్వాలనుకుంటున్నా. అందుకే అడిగిన వెంటనే నూనె పాత్రను దానం చేశాను. అంతేగాని ఎడమ చేతితో దానం ఇవ్వకూడదని తెలియక కాదు వాసుదేవా అని కర్ణుడు చిన్నగా నవ్వుతాడు. కర్ణుడి దానశీలతకు పరమాత్ముడు ఆశ్చర్యపోయాడు. అతని విద్యతకు సంతోషించిన కృష్ణుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. అందుకు కర్ణుడు, కృష్ణ, యాచించడం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం, అంతేకాదు నీచం కూడా. కాబట్టి ఏ జన్మలోనూ దేహి నాస్తి అనే మాటలు నా నోటి వెంట రాకుండా అనుగ్రహించమని కోరుతాడు. అలాగేనంటూ కృష్ణుడు కర్ణుడిని మనసారా ఆశీర్వదిస్తాడు. దుర్యోధనుడు కూడా దానంలో కర్ణుడితో ఒకసారి పోటీ పడతాడు. తాను చేరదీసి ఆశ్రయం ఇచ్చిన కర్ణుడే దానకర్ణుడని పేరు పొందడం చూసి, ఆ మాత్రం దానం నేను చేయలేనా అని కర్ణుడి దాతృత్వంతో పోటీపడి అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తానని దుర్యోధనుడు ప్రకటిస్తాడు. ఓ రోజు ఓ మునీశ్వరుడు దుర్యోధనుడి వద్దకు వచ్చి, రాజా, నేను ఓ యజ్ఞం చేయ తలపెట్టాను, దానికి చాలా కట్టెలు అవసరం, ఇప్పించమని అడుగుతాడు. సరే, తమకు కావలసిన కట్టెలు తీసుకుని వెళ్ళండి అంటాడు దుర్యోధనుడు. అప్పుడు ఆ మునీశ్వరుడు, రాజా, ఇప్పుడు కాదు, యజ్ఞం ప్రారంభించే ముందు వచ్చి తీసుకొని వెళ్తానంటాడు. కాలగమనంలో రోజులు గడిచిపోయి వర్షాకాలం వస్తుంది. అప్పుడు ఆ మునీశ్వరుడు వచ్చి తనకిస్తానన్న కట్టెలు ఇప్పించమని అడుగుతాడు. స్వామి, నేను ఇస్తానన్నప్పుడు తమరు తీసుకొని వెళ్ళలేదు, మరి ఇప్పుడేమో వర్షాకాలం, ఈ సమయంలో మీకు కావాల్సిన ఎండు కట్టెలు లభించడం చాలా కష్టం కదా, మరోసారి వచ్చి తీసుకువెళ్ళండి అంటాడు దుర్యోధనుడు. సరే అని ఆ మునీశ్వరుడు కర్ణుడి వద్దకు వెళ్ళి అడుగుతాడు. వెంటనే కర్ణుడు తన భవంతిలో ద్వారాలను కూలగొట్టించి అందులోని కలపను కట్టెలుగా కొట్టించి దానంగా ఇచ్చేస్తాడు. కర్ణుడి దాతృత్వం తెలుసుకొని దుర్యోధనుడు సిగ్గుపడి తన దాన ప్రతిజ్ఞను వెనక్కి తీసుకుంటాడు. శాస్త్రంలో చెప్పినట్టు తనకు అక్కర్లేని దానిని దానం చేయడం అధమం, తనకున్న దానిలో దానం చేయడం మధ్యమం. దానం చేసేస్తే తనకు లేకపోయినా సరే చేసే దానం ఉత్తమం. ఈ గుణమే కర్ణుడికి దానకర్ణుడిగా పేరు తెచ్చిపెట్టింది. ఇక కర్ణుడి వీరత్వం గురించి కూడా ఒక సంఘటన చెప్పుకుందాం. కళింగ దేశపు రాజు చిత్రాంగదుడు తన కుమార్తె శుభాంగికి స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరానికి దుర్యోధనుడు కర్ణుడితో కలిసి వెళుతాడు. అక్కడికి శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైన రాజులు కూడా హాజరవుతారు. స్వయంవరంలో శుభాంగికి ఆమె చెలికత్తే ఒక్కొక్క రాజును పరిచయం చేస్తుంది. కానీ శుభాంగి ఎవరి మెడలో వరమాల వేయకుండా దుర్యోధనుడిని కూడా దాటి వెళుతుంది. దాంతో దుర్యోధనుడు కోపించి ఆమెను బలవంతంగా నా రథంలో ఎక్కించమని తన భటులను ఆజ్ఞాపిస్తాడు. అది చూసి అక్కడున్న రాజులంతా దుర్యోధనుడిపై విరుచుకుపడతారు. దుర్యోధన కర్ణులు వారితో వీరోచితంగా పోరాడుతారు. కర్ణుడు తన అస్త్ర విద్యా నైపుణ్యంతో రాజులందరితో యుద్ధం చేస్తాడు. అతడి ధాటికి తట్టుకోలేక ఆ రాజులందరూ పారిపోతారు. దుర్యోధనుడు శుభాంగిని తీసుకొని హస్తినాపురానికి వెళుతాడు. ఆ సమయంలో తనకి జరిగిన పరాభవాన్ని తలుచుకొని జరాసంధుడు కర్ణుడిని తన మగధ రాజ్యానికి వచ్చి నాతో ద్వంద్వ యుద్ధం చేయమని కోరుతాడు. అందుకు అంగీకరించిన కర్ణుడు జరాసంధుడితో యుద్ధం చేస్తాడు. ముందుగా అస్త్రశస్త్రాలతో యుద్ధం చేసి ఆ తర్వాత మల్ల యుద్ధంలో బాహాబాహి తలపడి కర్ణుడు తన బాహుబలంతో జరాసంధుడిని ఓడిస్తాడు.
కర్ణుని పరాక్రమానికి ముగ్ధుడైన జరాసంధుడు కర్ణుని మెచ్చుకొని మాలిని అనే నగరాన్ని బహుమతిగా ఇస్తాడు. అలా కర్ణుడు భీష్ముడితో కలిసి కాంబోజులు, అంబుష్టులు, విదేహాలు, గాంధారాలు, మద్రకులు, మత్సలు, త్రికత్తలు, తంగనాలు, శాకలు, పాంచాల, కునిందలు, కాశీలు, కోసలు, సుహ్మాలు అత్యంత కష్టతరమైన శక్తివంతమైన శత్రువులను ఓడించి దుర్యోధనుని పాలనలోకి తీసుకువచ్చాడు. అలాగే అంగలు, పుండ్రులు, నిషాదులు, వంగలు, కీచకులు, వత్సులు, కళింగులు, తారలు, అష్మకులు మరియు ఋషికులతో పోరాడి వీరందరితో యుద్ధాలలో గెలిచి సామంతులుగా మార్చాడు. ఇంకా యుద్ధ విద్యలో కఠిన వ్యూహాలతో క్రూర స్వభావం కలిగిన కిరాతలను చాకచక్యంగా మట్టి కరిపించాడు. వైవిధ్య ఆయుధాలతో ఆరితేరిన రుక్మరథ కరాల యోధులతో ఒంటి చేత్తో విజయాన్ని అందుకున్నాడు. రాక్షసుల ఆధీనంలో ఉన్న కేవలి, వృత్తికావలి లాంటి సామ్రాజ్యాలను జయించి అక్కడి ప్రజలకు స్వాతంత్రాన్ని కల్పించాడు. కర్ణుడి విజయ పరంపరను ధృతరాష్ట్రుడు కొలువున్న రాజసభలో భీష్ముడు, సంజయుడు కీర్తిస్తూ దేవతలలో ఇంద్రుడు అత్యున్నతమైనట్లు పరాక్రమంలో కర్ణుడు అత్యున్నతుడు అంటూ సన్మానించారు. ఈ దిగ్విజయాలకు పొంగిపోతూ రాజసూయ యోగం చేయాలనుకుంటాడు దుర్యోధనుడు. కానీ యుధిష్ఠిరుడు ఉండగా అతనిని జయించకుండా అది చేయలేమని కృపాచార్యుడు చెప్పడంతో వైష్ణవ యాగం చేస్తారు. కానీ ఎన్నో విజయాలను సాధించిన గొప్ప గొప్ప యోధులు కూడా కొన్నిసార్లు ఓటమిని రుచి చూడాల్సి వస్తుంది. దానికి కర్ణుడు కూడా మినహాయింపు కాదు. వాటి గురించి కూడా ముందు ఇంకా తెలుసుకుందాం. అంతవరకు ఈ ఎపిసోడ్కు విరామం తీసుకుందాం.